అలాగే మరి ఒకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే నాన్నగారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఏ నెల అండి? మనకే నెల? క్రిస్మస్ నెల కదా, క్రిస్మస్ పండగ నెల అన్నమాట. రైట్. కాబట్టి పూర్తి క్రిస్మస్ వర్తమానం కాదు, కానీ లైట్గా మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అందరూ కలిపి ఒకసారి చదువుతారా? 22, 23. ఇదిగో కన్యక నేను చెప్తాను, నాయనకాలు చెప్పండి. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ కొందనాలు. ఈ 2024వ సంవత్సరంలో జనవరి నెల నుండి నవంబర్ నెల వరకు నీ ఉచితమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, శ్రమలో, కష్టంలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యాధి వేదన పరిస్థితుల్లో కూడా మీరే మాకు తోడుగుండి నడిపించారు. ఈ నూతనమైన డిసెంబర్ నెల మీరు మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో చివరి నెల మొదటి దినంలో, మొదటి ఆదివారంలో ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ మాటలు మేము వినబోతుండగా నన్ను మరుగుపరచండి. వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మీరు మాకు దయచేయమని, వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకునే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న మాట మనం గమనించినట్లయితే 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఈరోజు మనం అందరం కూడా ఆయన పాద సన్నిధికి మనం వచ్చి 11 నెలలు ఆయన మనల్ని కాపాడి, భద్రపరిచి, క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి ఆయన మనల్ని నడిపించి డిసెంబర్ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ నెల చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారంటే కొంతమంది అనారోగ్య పరిస్థితుల వల్ల, కొంతమంది లోకాన్ని విడిచిపెట్టేయడం మూలాన్ని, ఇలా రకరకాల కారణాలను బట్టి ఈ దినాన్ని చూడలేకపోయారు. కానీ కేవలము దేవుని కృప ద్వారా ఈ దినాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం తిన్న తిండిని బట్టి, లేకపోతే మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి మనం బాగానే ఉన్నాం అని అనుకుంటాం. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ ఉన్నా ఏముండాలి? మనకి దేవుని కృప ఉండాలి. ఆ కృప లేకపోతే మనం ఇక్కడ బ్రతికే వాళ్ళం కాదు. మొన్నటి దినాన్ని కుటుంబ ప్రార్థనలో స్మైలీ ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు రోజు ప్రార్థన చేస్తుంది, కానీ మొన్న మాత్రం ప్రత్యేకంగా ప్రార్థన చేసింది. ప్రభా, నీ కృప లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు నాయనా అంటూ ఇంకో మాట చెప్పింది. నీ కృప లేకపోతే మేము ఎక్కడో ఉందో, కేవలం నీ కృప ద్వారా మేము ఈ రోజు వరకు ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నాం అని చెప్పి ప్రార్థన చేసింది. ఆ మాటలు మమ్మల్ని చాలా ప్రోత్సహించినాయి. నేను చూసాను, బాగా ఆలోచించి ఇదేదో చాలా బాగా చేస్తుంది ఏంటి అనిపించింది అనమాట. అంతకుముందు మామూలుగా ప్రార్థన చేసేది, కానీ ఆ కృప అన్న మాట పదే పదే ఉపయోగించి, నీ కృప లేకపోతే మేము ఏమైపోతాం అని చెప్పేసరికి మాకు కూడా అనిపించింది, నిజమే, దేవుని కృప లేకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన మాట ఏంటి అంటే, ఇక్కడ
ఇదిగో కన్యక గర్భవతి అయి ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకి తోడు. ఈ లోకంలో చాలా రకాలైన తోడులు మనకుంటాయి. తోడంటే పెరుగులు వేసుకుని తోడు కాదు. కొంతమంది పిల్లలకు తెలియదు తోడంటే. ఇప్పుడు చూడండి, పక్కింటికి వెళ్ళి తోడు తీసిరా అంటారు. అంటే పాల్లో ఆ తోడేస్తే ఏమవుతుంది? అది పెరుగు అవుతుంది. ఆ తోడు కాదు నేను మాట్లాడేది. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏదో ఒక తోడు ఉండాలి. కొంతకాలం తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు. తర్వాత భార్యకేమో భర్త, భర్తకేమో భార్య తోడుగా ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎవరో లేకపోతే దేవుడు అంటున్నాడు, నీకు ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను. చాలా సందర్భాల్లో మనుషులు చాలా కాలం నీకు తోడుగా ఉంటాను, ఎన్ని రోజులైనా నీకు తోడుగానే ఉంటాను, నీతోటే ఉంటాను అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నువ్వు ఏ కాలేజీలో చదివితే నేను కూడా అక్కడే చదువుతాను అని చెప్పి అంటారు. డిగ్రీలో వేరు కాలేజీలో సీట్ వస్తే మరి నేనేం చేయను అంటారు. అంటే అక్కడితో ఆ తోడు వెళ్ళిపోయింది. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ నెలలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు ఒక పేరు పెట్టారు, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. చెప్పాలి అందరూ కూడా, దేవుడు మనకి తోడు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అనేక పరిస్థితుల్లో ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. ఎప్పుడెప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎవరెవరికి తోడుగా ఉన్నాడు, కొన్ని మాటలు మనం తెలియజేసి మనకు ఎలా తోడుగా ఉంటాడో ఆ మాటలు తెలియజేసి నేను ముగిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 26:3. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చాలు. అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. చాలండి. ఇక్కడ ఈ మాట మనం గమనించినప్పుడు దేవుడు ఇస్సాకుతో చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎక్కడున్నా, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ పనులు చేసినా, లేకపోతే ఎక్కడ మనం ఏం చేసినా సరే దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనలను నడిపిస్తాడు. ఇక్కడ ఇస్సాకుతో అంటాడు, నేను అబ్రహాముకి ఎలాగైతే తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని ఇస్సాకుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశమందు పరవాసివై ఉండుమో, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే ఏ ఊరిలో మనం ఆశీర్వదించబడతాం, ఏ దేశంలో మనం ఆశీర్వదించబడతాం, ఎక్కడ మనం ఆశీర్వదించబడతాం అని మనం అనుకుంటే అక్కడ ఊరును బట్టి దేశాన్ని బట్టి కాదు, కానీ దేన్ని బట్టి? దేవుడు మనకి తోడుగా ఉంటే అక్కడ మనము ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యనే అమెరికా ఎలక్షన్స్ అయినాయి. ఆయన ప్రెసిడెంట్ గారి పేరేంటి? రోనాల్డా ట్రంప్ గారు. ఆ ట్రంప్ గారు మొట్టమొదట ఆయన ప్రసంగం చేస్తూ, మీరందరూ ఈ ప్రపంచానికి అధినేతని నేనే అని మీరు అనుకుంటున్నారు కదా, నేను మాత్రం కాదు, నాకు ఒక అధినేత ఉన్నాడు, ఆయనే దేవుడు అని చెప్పి అందరి ముందు సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంటే ఎవరైతే అమెరికాకి అధ్యక్షుడు అవుతారో ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటాయి, వాళ్ళని గనపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజ్యాలన్నీ కూడా అమెరికా చేతిలో ఉంటాయి కాబట్టి, అది బాగా సంపన్న దేశం కాబట్టి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే, నా గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను గొప్ప నాయకుడిని మీరు అనుకుంటున్నారు, నాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన యేసయ్య అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరికీ కూడా ఒక నాయకుడు ఉన్నాడు. మనం ఎక్కడ పని చేసినా, ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా, ఎక్కడ చదువుకుంటున్నా, అక్కడ దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, దేవుడు మనలను దీవించాలంటే ఆ ప్రదేశం అంత ప్రాముఖ్యం కాదు, కానీ
దేవుని కృప మనకి తోడుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను, మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చర్చిలు మారుతూ ఉంటారు, గుడులు మారుతూ ఉంటారు. ఎందుకంటే ఒక గుడిలో దేవుడు అద్భుతం చేయలేదనుకోండి, ఇంకో గుడికి వెళ్తారు. అక్కడ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు. అలాగ గుళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళకి గుళ్ళు దేవత పట్టిందంట. ఏ దేవత? గుళ్ళు దేవత. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి తినం వరం రాక మళ్ళీ తిరిగి ఎక్కడైతే ముందున్నారో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తూ ఉంటారు. తప్పైన కుమారుడు ఏం చేశాడు? ఊరంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అక్కడికే వచ్చాడు. కాబట్టి అలాగా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ తిరిగి మళ్ళీ ఏమంటారంటే, నేను అక్కడికి వెళ్ళాను, దేవుడు నాకు అక్కడ కార్యం ఏమీ చేయలేదు, నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు అద్భుతం చేయలేదు అని అంటూ ఉంటారు. అది గుళ్ళో లేదు, కానీ అది నీలో ఉంది. ఎవరిలో ఉంది? మనలో ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కాబట్టి నీకు విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా దానివల్ల ఉపయోగం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇస్సాకు పరవాసిగా ఉన్నాడు. ఆ దేశంలో దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. చాలామంది అంటూ ఉంటారు, మాకు ఈ ఊర్లో ఎవరో తెలియదండి, లేకపోతే మేము ఇక్కడ కొత్తగా వచ్చామండి, మాకెవరో తెలియదండి, అంత అవగాహన లేదండి అంటూ ఉంటారు. నీకు అవగాహన ఉన్నా లేకపోయినా నీతో పాటు దేవుడు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చదవబడిన మాట, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను అని చెప్పాడు. కాబట్టి అబ్రహాముతో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. నువ్వెందుకు ఊరికే కంగారు పడతావు? నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నీ తండ్రి ఇంటిని సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు అంటే అలా చేశాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని దీవించాడు, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మనల్ని అలా చేయమంటే 10 ప్రశ్నలు వేస్తూ ఉంటాం, లేకపోతే 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ అబ్రహాం దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాగే ఇస్సాకు కూడా అబ్రహాముకి విధేయత చూపించాడు. కాబట్టి అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి ఆయన అతన్ని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. 28, 20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండాలి. ఎవరు తోడుగా ఉండాలి? మనం బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నామంటే దేవుని కృప కాపుదల. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మనం దేవునితో చెప్పాలి, దేవా నేను బయటికి వెళ్తున్నాను, నీవు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయండి అనాలి. మనలో చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేయం. కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, చేసేసిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే దేవునికి స్తోత్రం కదండి. చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభా ఇందులో ఏం ఉండకూడదు నాయన, ఏ కల్మషం ఉండకూడదు నాయన, చేసిన వాళ్ళు దీవించిన ఆయన అంటాం. చేసేసిన తర్వాత ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ప్రభా ఇది అరుగుదల దయచేయండి ఆయన, ఆరోగ్యం దయచేయండి ఆయన అని చేశారా? రైట్, మంచిది, ఒప్పుకున్నారు, నిజం ఒప్పుకున్నారు. కాబట్టి కొంతమందే చేస్తారు, అందరూ చేయరు. ఏదైనా పని మీద వెళ్ళామనుకోండి, ఆ పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, తిరిగి వచ్చిన తర్వాత దేవా క్షేమంగా తీసుకొచ్చావు అని చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, తిరిగి వచ్చిన తర్వాత ఇక అమ్మ నాన్న అని కూడా గబగబా లోపలికి వచ్చేస్తారు, ప్రార్థన చేయరు. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, తిరిగి వచ్చిన తర్వాత కూడా మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ యాకోబు ఒక మంచి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంట? దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి. మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మనం పెట్టాలి. దేవా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా, కొంతమంది అంటారు నేను ఎవరికి చెప్పనండి ఏ విషయాలు అంటారు, మంచిదే. ఎవరికి చెప్పకపోయినా దేవునికి మాత్రం చెప్పాలి. దేవుడు కూడా చెప్పకపోతే ఎలాగా? కొంతమంది
ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఎలాగంటే నా గురించి అంతా దేవుడు తెలుసు కదా అంటారు. తెలుసు దేవుడికి, కానీ నువ్వు చెప్పకపోతే ఏమీ ఆయన చేయడు. కాబట్టి మనం చెప్పాలి దేవునితోటి. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీవు నాకు తోడుగా ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి. మనం కూడా దేవా నన్ను కాపాడు నాయనా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. ఈ సంవత్సరంలో 11 నెలలు ఆయన మనలను కాపాడాడు. తర్వాత మాట చదువుదాం. తినుటకు ఆహారం. తినుటకు దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు. ఏమంటే ప్రతిరోజు కూడా శ్రేష్టమైన ఆహారాన్ని భుజించడానికి దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించాడు. చాలామందికి తినడానికి అవకాశం లేదు, చాలామంది భోజనం చేసే పరిస్థితి లేదు. కానీ దేవుడు చక్కని ఆహారాన్ని దేవుడు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునికి చేయవలసిన ప్రార్థన, దేవా నేను వెళ్ళే ప్రతి చోటలో కూడా నీవు నన్ను కాపాడండి. నేను తినడానికి మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు, లేని వారికి కూడా మీరు దయచేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. తర్వాత మాట, ధరించుకొనుటకు వస్త్రములు. చాలామందికి ఈ క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలకి చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులకు మాత్రం లేదా? మీకు రైట్, మీ మనసులో మాట. కాబట్టి ఈ క్రిస్మస్ వచ్చిందంటే చాలు, మనకి సంవత్సరంలో ఉన్నదే ఒక పండగ. ఏమండి, అదే 12 పండుగలు ఉంటే అలాగ ఉండవు. మరి ఆ పండగ గురించే ఊరికే 1వ తారీఖు నుంచే మనం టెన్షన్ పెట్టేసుకుంటాం. ఇందాక నాన్నగారు అన్నారు అందరూ సీరియస్గా ఉన్నారని కదా. ఇంకా 1వ తారీఖు నుంచే మనకు టెన్షన్. ఇంకా అయ్యి బాబాయ్ ఏం బట్టలు కొనాలా, ఏం వండుకోవాలా, ఏం ధరించుకోవాలా, ఏమి ఇవ్వాలా, ఎలాంటి సున్నాలు వేయాలి, ఎలాంటి రంగులు వేయాలి, ఇంకెలాగ ఆలోచిస్తా కూర్చుంటాం. ఇంక రాత్రులు మనకు నిద్ర పట్టదు ఇంకా. కాబట్టి యాకోబు అంటాడు, నేను వెళ్ళేటప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు. తర్వాత నేను తినే ఆహారం, నాకు కావలసిన ఆహారాన్ని నీవు నాకు ఇచ్చావు. తర్వాత ధరించుకొనడానికి వస్త్రాలు. ఏమండి, కాబట్టి ఆ కొత్త బట్టలు లేవని ఊరికే కంగారు పడిపోవద్దు. పిల్లలందరూ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేని గురించి? కొంతమంది అంత తెలివైన వాళ్ళు తెచ్చా, ప్రభా మా అమ్మ నాన్నకి లేకపోయినా పర్లేదు, నాకు మాత్రం మంచి కొనాలంటారు. వాళ్ళ అమ్మ నాన్నలకు లేకపోయినా పర్లేదంటే ఇలా కొనాలట. కాబట్టి ప్రార్థన చేయాలి. మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పించారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు ప్రార్థన చేసుకోండి అనేవారు. అన్న వెంటనే మీకు ఒళ్ళు మండింది కదా, ఇప్పుడు కోపం వచ్చిందా? బయటికి చెప్పరు కానీ మనసులో ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకుంటే దేవుడు పైన దిగొస్తాడా, లేకపోతే సౌత్ ఇండియా నుంచి ఏమైనా కవర్ తీసుకొచ్చి పడేస్తాడా? వాళ్ళు అలాగే చెప్తారు అంటారు మీరు కదా. మాకు అలాగే ప్రార్థన చేసుకోండి అంటూ ఉండేవారు. మాకు అనీ కొలిది ఒళ్ళు మండిపోతూ ఉండేది. అయినా వాళ్ళు ఏం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు, ప్రార్థన చేసుకోండి అనేవారు. అలాగే ప్రార్థన చేసుకునే వాళ్ళు. మాకు కావాల్సిన వాటన్నిటిని కూడా దేవుడు సమకూర్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, పిల్లలు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాన్నగారు ఈ సందర్భంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఎక్కువ కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుదాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? చాలండి. తిండి లేక తిరుగులాడుచు. ఏమండి, తల్లి కాకి తండ్రి కాకి బయటికి వెళ్ళినాయి అంటే అలాగా ఆహారం కొరకు వెళ్తా ఉంటే ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోతుంది, ఆహారం రావట్లేదు. అప్పుడు పిల్ల కాకులు ఏం చేస్తున్నాయట? ఏం చేస్తున్నాయి? మా నాన్నగారు కూడా ఇదే వాక్యం చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి అనేవారు. ఏం చేస్తాం మరి? ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవాడు. కాబట్టి పిల్లలందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభా మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండాలి నాయన, మా తల్లిదండ్రులకి వాళ్ళు చేసే పనిలో వాళ్ళని మీరు స్థిరపరచండి, పనులు ఉండేలాగా చేయండి, ఉద్యోగం ఉండేలా చేయండి, జీతాలు వచ్చేలాగా చేయండి ప్రభా అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే దేవుడు వారి చేతిని బలపరుస్తాడు. బలపరిచిన తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రార్థన చేసుకోకపోతే మీకు ఇంక బట్టలు ఉండవు. రైట్, అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత కిందకు వద్దాం. నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. తర్వాత ఇంకొక మాట అంటాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చే దాంట్లో నేనేం చెల్లిస్తానంట? 10వ వంతు నేను చెల్లిస్తాను. మనం కూడా మనకిచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి చెల్లిస్తే, 10వ భాగాన్ని మనం దేవునికి ఇస్తే దానికంటే ఎక్కువ ఇవ్వాలంట. పాత నిబంధనలో 10వ వంతు, కొత్త నిబంధనలకు వచ్చేసరికి వర్ధిల్లినది కొలది ఇమ్మన్నాడు. ఎలాగంట? వర్ధిల్లినది కొలది ఇమ్మన్నాడు. ఒకవేళ నీ దగ్గర అదే ఉందనుకోండి, అదే దేవునికి ఇస్తే మిగతా సంగతి అంతా ఎవరు చూసుకుంటారు?
దేవుడు చూసుకుంటాడు. పేద విధవరాలు తన దగ్గర ఉన్నది వేసేసింది, తన జీవనోపాధి అంతా కూడా దేవుడు చూసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే చాలామంది మొక్కుకుంటూ ఉంటారు, ఏ పడితే మొక్కేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు మొక్కుకుంటూ ఉంటారు, ఎలా పడితే అలా మొక్కుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి, 11 నెలలు అయిపోయినాయి. ఒకవేళ జనవరిలో ఏమన్నా మొక్కుంటే మొక్కుబడులు త్వరగా మీరు తీర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు మొక్కుకున్నాడు, ఆ మొక్కుబడిని ఆయన తిరిగి చెల్లించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చిన కొలది పరిచర్య కొరకు ఇవ్వాలి, అలాగే దశమ భాగాన్ని ఇవ్వాలి. తర్వాత దేవుని పరిచర్యలో మనం కూడా ఒక పాత్రలుగా మనము వాడబడే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. జనవరి నెలలో మొక్కుంటారు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి, డిసెంబర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్న పనులు ఏమి జరగకపోతే మొక్కుబడి గుర్తొస్తూ ఉంటుంది, అంతే కదా. కాబట్టి దేవునికి మనం ఏమన్నా మొక్కుకుంటే దాన్ని తప్పకుండా చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా 10వ భాగాన్ని ముందు దేవునికి మనం ఇవ్వాలి. ఇంకో మాట చెప్తున్నాడు, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతికితే అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడట. తర్వాత మాట చదువుదాం. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ యాకోబు ఎలాగైతే మొక్కుకున్నాడో, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే, నీవు నాకు ఆహారం దయచేస్తే, నీవు నాకు వస్త్రాలు దయచేస్తే, నీవు నాకు కావాల్సినవి అన్నిటినీ కూడా నీవు నాకు అనుగ్రహిస్తే నేను 10వ భాగాన్ని నీకు చెల్లిస్తానని చెప్పి మొక్కుకున్నాడు. ఆ రీతిగా యాకోబుని దేవుడు అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదించినట్లు, యాకోబుని దేవుడు దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 32 ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. మన జీవితాలు ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఇమ్మానుయేలుగా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించినప్పుడు దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉండాలి. ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు, చూడండి, నీవు చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. చేతి కర్రతో దాటాడట యోర్దాను నదిని. ఏమీ లేవంట చేతిలో, బట్టలు లేవు, సరైన వస్త్రాలు లేవు, జత తెచ్చుకుందాం అనుకుంటే జత తెచ్చుకోవడానికి అవకాశం లేదు, టిఫిన్ బాక్స్ లేదు, ఏమీ లేదు. చేతి కర్రతో యోర్దాను నది దాటాడు. ఇప్పుడు 2 గుంపులు అయినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తే, దేవుడు మనతో పాటు ఉంటే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించాలనుకుంటే, మన దగ్గర ఏమున్నా లేకపోయినా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. ఏమండి, దేవుడు మనకి తోడుగా ఉంటేనట మేలు జరుగుతుందట. మనకి ఏం జరుగుతుంది చెప్పాలి, అందరూ బుర్రలు కింద దించండి, పైకెత్తండి. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఎవరు తోడుగా ఉంటే? కొన్నిసార్లు మనుషులు మనకి తోడుగా ఉంటే కీడు జరుగుతూ ఉంటుంది. ఒకసారి నాన్నగారు చెప్పారు కదా, తున్లో ఏదో బంగారం విడిపించుకుని వస్తూ ఉంటే అవి ఈవిడ బుట్టలు వేసేసుకుని మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఇంకో చోట ఒక ఆయన ఎక్కడికి వెళ్తే అలారం, గడియారం, దానికి సంబంధించిన గడియారం తీసి బుట్టలో పెట్టుకుంటే ఈ లోపల అది అలారం మోగింది కదా. అంటే కొన్నిసార్లు మనుషులు నీకు తోడుగా ఉంటాను అని అంటారు. తోడుగా ఉండి మనకి మేలు చేస్తారా, కీడు చేస్తారా? కీడు చేస్తూ ఉంటారు. ఏమంటే కొన్నిసార్లు కొంతమంది అబ్బాయి అది మంచిది కాదు, అది బాగోదు, ఇది బాగోదు అని చెప్తూ ఉంటారు. తీరా వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో అది కనబడుతుంది మనకు. అర్థమైందా? కొంతమంది ఈ కుక్కర్ కొంటావా, బాగోదు, వేస్ట్ ఇది అంటారు. మనమేమో అంత కాకినాడ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అదే మనం చూసిందే అక్కడ కనబడుతుంది. అదే అప్పుడు బాగాలేదు అన్నాను, మరి అప్పుడు అదే కొనమన్నారు, కొన్నాను, నీ ఇష్టం నీది అంటారు. అలాంటప్పుడు తోడు ఎందుకు వచ్చావు? అర్థమైందా? మనుషులు తోడుగా వస్తూ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు మేలు చేస్తారు, కొన్నిసార్లు ఏం చేస్తారు?
కీడు చేస్తారు. ఎక్కడి నుంచో బయట నుంచి రాదు కీడు, మన ఇంట్లోనే కీడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితాల్లో మేలు జరుగుతుంది. రెండో మాట, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునో, యథార్థత ఉండాలి, మనలో యథార్థంగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మేలు జరుగుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మాట చదువుదాం. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. దేవుడు అక్కడ సంతానాన్ని విస్తరింపజేయడమే కాదు, మన చేతిలో ఏది ఉంటే దాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు. మన దగ్గర కొంచెమే ఉందనుకోండి, దాన్ని కూడా ఏం చేస్తాడు? 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారంట, పిల్లలు స్త్రీలు కాకుండా. మన దగ్గర అదే ఉంది, దాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దాన్ని దీవిస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవా నువ్వు నాకు ఖచ్చితంగా నువ్వు నాకు తోడుగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తోడుగా ఉండాలి. నా ఆహారంలో నీవు నాకు తోడుగా ఉండాలి, నా వస్త్రాల విషయంలో నీవు నాకు తోడుగా ఉండాలి, నా ప్రయాణాల్లో నీవు నాకు తోడుగా ఉండాలి. నువ్వు తోడుగా లేకపోతే నా పరిస్థితి వేరేగా ఉంటుంది. నువ్వు నాకు తోడుగా ఉండాలి నాయన అని చెప్పి మనం దేవుణ్ణి అడగవలసిన వారమే ఉంటా ఉన్నాం. కాబట్టి మన చదువులో దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు, ఆరోగ్యంలో విస్తరింపజేస్తూ ఉంటాడు, వ్యాపారంలో దేవుడు విస్తరింపజేస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనలను విస్తరింపజేస్తాడు. ఎప్పుడు? దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాస్టర్ గారు ఒక పాట పాడతారు, నీ తోడు, ఎవరి తోడు? అది దేవుని తోడు నాకుంటే చాలు నాయనా, ఇక నాకేది అవసరం లేదు. కాబట్టి దేవుని తోడు ఉండాలి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో కూడా దేవుని తోడు మనకి ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 39:2 ఆదికాండము 39:2 వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచు ఐగుప్తిని ఇంట ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి తోడుగా ఉంటేనట మనం వర్ధిల్లుతామంట. ఏమవుతాం? వర్ధిల్లుతాం. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదం, దేవుడు ఇవ్వాలి మనకి ఐశ్వర్యం. మనం ఎంత కష్టపడినా కష్టార్జితాన్ని దీవించేవాడు ఆ దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది తక్కువైనా, అది కొంచెమైనా దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే నేను వర్ధిల్లుతాను. నువ్వు వర్ధిల్లడమే కాదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కూడా ఏమవుతారట? వర్ధిల్లుతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కొన్నిసార్లు దండం పెట్టేస్తారు, మా ఇంటికి రాకండి అమ్మా అంటారు. ఎందుకు? నువ్వు వెళ్ళినప్పుడే గ్యాస్ అయిపోయింది వాళ్ళకి, నువ్వు వెళ్ళినప్పుడే కరెంటు పోయింది, నువ్వు వెళ్ళినప్పుడే అప్పుడు వాళ్ళు వచ్చారు, కాబట్టి ఆవిడ వచ్చిందండి అప్పటి నుంచి ఇలాగ అయిపోయిందండి అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతం కూడా వర్ధిల్లాలి, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతం ఆశీర్వదించబడాలి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవెన కలగాలి, మీరుండాలి, మాకు మీరుండాలి అని చెప్పాలి. మా చిన్నప్పుడు చెప్పాను కదా చాలాసార్లు, ఎక్కడికైనా వెళ్తామంటే పాస్టర్ గారు పాస్టర్ గారు మీరు రెండే అనేవారంట. అంటే అర్థం ఏంటి? 3 బంతులు మీరు కూర్చుంటారు, అది మాకు సరిపోదు, మళ్ళీ వెంటనే లెగరు కదా, అందుకని పాస్టర్ గారు మీరు రండి అని చెప్పేవారు చుట్టాలందరూ కూడా. ఇక అలా చాలా కాలం చాలా ప్రయాణాలు మానుకున్నాం. తెల్లవారుజాము 4 గంటలకు ట్రైన్ ఉండేది విశాఖపట్నం. నాన్నగారు చెవులో ఒక చిన్న మాట చెప్పి ఇలా లేపితే గోకితే నెమ్మదిగా ఆ దుప్పటి తీసి సైలెంట్గా వెళ్ళి ముఖం కడుక్కుని, లైట్లు ఆపేసి ముఖం కడుక్కుని సీరియస్గా బండి ఎక్కేసి ఊరు వెళ్ళిపోయాడు. అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉండేవారు ఏదైనా ఊరు వెళ్తూ ఉంటే, అలాంటి పరిస్థితి అనమాట. ఇక తర్వాత ఏమవుతుందంటే, మీరు మీ పిల్లలు అందరూ రావాలంటున్నారు. మా ఖాళీ ఉంటే కదా రావడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఖాళీ లేదు. అప్పుడేమో ఖాళీగా ఉంది వెళ్దాం అనుకుంటే, మీరు అవసరం లేదండి రాపోయినా పర్లేదండి అన్నవాళ్ళు ఇప్పుడేమో మీరు అందరూ ఉండాలి, ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి తోడుగా ఉంటే ఆయన మనలను విస్తరింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, మనల్ని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, యోసేపును బట్టి పొతీఫర్ ఇంటిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆ మాట కూడా చదువుదాం, 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను.
యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం అట ఇంటిలోనూ పొలంలోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదం కూడానే ఉందంట. యోసేపును బట్టి పొత్తిఫర్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరన్నా ఆశీర్వదించబడుతున్నారా? మన కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయా? మన కుటుంబాలు దీవించబడుతున్నాయా? దేవుడు అసలు మనకు తోడుగా ఉన్నాడా? దేవుడు మనకి తోడుగా ఉంటే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఉన్న ప్రాంతంలో మనం ఆశీర్వదించబడుతున్నామా, దీవెనకరంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి మరలా మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉంటా ఉన్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండము 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 4:13, నిర్గమ 4:13. పంపతలిచిన వానినే పంపుమనగా మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించుదును. ఏమండి, మనల్ని చూసి ఇతరులు సంతోషించాలట, మనల్ని చూసి ఇతరులు ఆనందించాలి, మనల్ని చూసి ఇతరులు బాగానే వచ్చారు అని అనుకోవాలి. ఎందుకు వచ్చారు రా బాబు అని అనుకోకూడదు. ఇక్కడ అహరోను చూసి మోషే సంతోషించాడట. తర్వాత ఇంకొక మాట 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు అతనితో మాట్లాడి నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా కొంతమందికి నోరు కుదురుగా ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బూతులు మాట్లాడతారు, కొంతమంది అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నోరు నాదే కదా, నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అహరోను నోటికి మోషే నోటికి కూడా తోడుగా ఉండి నువ్వు ఎలా మాట్లాడాలో నేను చెప్తాను బాబు అని చెప్పాడు. మనం కూడా ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, దేవా నా నోటికి తోడుగా ఉండు అని అనాలి. దేనికి? కొన్నిసార్లు కొంతమంది ఆ నోరు కుదురుగా ఉండదు, ఏదో ఒక మాట అనే వదిలేస్తూ ఉంటారు. ఏమండి, ఎవరన్నా కత్తితో పొడి చేసినా, గుణపంతో పొడి చేసినా, ఈటితో పొడి చేసినా, బాణంతో పొడి చేసినా కొన్ని రోజులు తగ్గిపోద్దట, మచ్చ ఉండిపోద్ది అంతే. కానీ ఒక్క మాట అంటే మాత్రం మాట్లాడరే. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు, మొట్టమొదటిసారి నేను మా అత్తగారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మా అత్తగారు అన్నమాట ఇప్పటికే నేను అనలేదు, మీరే అన్నారు అంటే ఆ మాట మర్చిపోరు. పొద్దుట మీ ఆయన గారు ఏం చెప్పారు అది మర్చిపోతారు మళ్ళీ, అంతే కదా. కానీ అప్పుడు ఆవిడ అన్న మాట మాత్రం గుండెల్లో గుచ్చిపోయిందంట. ఒక ఆవిడ అంటుంది గుండెల్లో గుచ్చిపోయి బయట రావట్లేదంట. నేను అసలు క్షమించనండి అంట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, నోరు ఉంది కదా అని. చాలా జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంటాడు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను అంటాడు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. మాటలు వచ్చి కదా అని ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ప్రమాదానికి మనం గురైపోతూ ఉంటాం. అందుకని ఎక్కువ మాట్లాడకండి. స్త్రీలైనా పురుషులైనా ఏదైనా విషయం కొరకు మాట్లాడడానికి వెళ్ళారనుకోండి, ఆ విషయం మాట్లాడేసి వచ్చాడు అంతే. పక్కోళ్ళ విషయం నీకు అనవసరం కదా, పక్కోళ్ళ గొడవలు మనకు అనవసరం. ఏదైనా విషయం ఉంటే అది మాట్లాడేసి మనం వచ్చేయడమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, నేను మోషేకి నీకు కూడా నేను తోడుగా, అహరోనికి నీ నోటికి కూడా నేను తోడుగా ఉంటాను, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవా నేను ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు నాయన అని మనం అనాలి. హృదయాలోచనలు మనుషుని వశమట, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. ఎవరో మాట్లాడితే ఏదో సమాధానం మనం చెప్పలేం. చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడం అది కేవలం దేవుని వల్ల మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం వర్ధిల్లాలంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి, మన నోటికి కూడా దేవుడు తోడుగా ఉండాలని మనం దేవుడిని అడగాలి. చివరిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఈ డిసెంబర్ నెలలో మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి, మన దేవుని పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని అర్థం. దేవుడు మనకి తోడుగా ఉంటే నిన్ను విడువడు, ఎడబాయడు, నిబ్బరము కలిగి మనం ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోషేకి తోడుగా ఉన్నట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. అప్పుడు తోడుగా ఉండడమే కాదు, ఇప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవా, ఇమ్మానుయేలు దేవా, నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి. నా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఆహార విషయాల్లో తోడుగా ఉండండి, వస్త్రాల విషయంలో నాకు తోడుగా ఉండండి, నా జీవితంలో మేలు చేయండి, నా జీవితంలో వర్ధిలింపు చేయండి, నా జీవితంలో అభివృద్ధి కలిగించండి ఆయన అని చెప్పి మనం దేవుణ్ణి అడగవలసిన వారం ఉన్నాం. చివరి మాట 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. 1 సమూయేలు 18:12. 1 సమూయేలు 18:12. రైట్. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడాడు. ఏమండి, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడైనా మనల్ని విడిచిపెట్టేస్తాడో తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి విరోధంగా మనం జీవిస్తేనట దేవుడు కూడా మనకు విరోధంగా ఉంటాడట. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటే దేవుడు కూడా మనల్ని బట్టి ఆయన సంతోషించడు. అందుకనే దావీదు అంటాడు 139వ కీర్తన చివరి వచనాలు మనం చదువుకుని మనం ముగించుకుందాం. 139 చివరి వచనాలు మనం చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో, నిత్య మార్గంలో నన్ను నడిపించు. కాబట్టి నిత్య మార్గానికి మనల్ని తీసుకెళ్ళడానికి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడని అర్థం. ఆయన అబ్రహాముకు తోడుగున్నాడు, ఇస్సాకు తోడుగున్నాడు, యాకోబుకు తోడుగున్నాడు, యోసేపుకు తోడుగున్నాడు, మోషేకి యెహోషువాకి దేవుడు తోడుగున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి క్రిస్మస్ నెలలో అది లేదు ఇది లేదని మనం బాధపడేదానికంటే, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలు నాయనా, ఇక నాకు ఏది కూడా అవసరం లేదు. నీ మీద నేను ఆనుకుంటున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపించు అని మనం దేవుణ్ణి అడిగితే దేవుని కృపా కాపుదల, దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా చక్కని వర్తమానం. ఇమ్మానుయేలు అనే పేరు మీద దేవుడు మనతో మాట్లాడాడు స్టీవెన్ రాబర్ట్సన్ తిమోతి గారి ద్వారా. నిజమే, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. చేతులు చప్పలు కొట్టాల. ఒంటరిని నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. యోసేపునకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు. యోసేపునకు తోడై, లుక్ ఎట్ మీ, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు. మోషేకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు. నా తోడు నీవే నా యేసయ్యా, నా తోడు నీవే నా యేసయ్యా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని
మళ్ళీ ఇదే పాడాలని యోసేపునకు తోడై ఉన్నావు, గిచ్చోనుకు నీవు తోడై ఉన్నావు, యోసేపునకు తోడై ఉన్నావు, గిచ్చోనుకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు, నా తోడు నీవే నా యేసయ్యా, నా తోడు నీవే నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని కనపడదాం. చక్కని మెసేజ్ స్టీవెన్ రావుడ్సన్ తిమోతి బావ ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇందాక చక్కని ఆరాధనలు నడిపించారు ప్రభుదయాలు గారు. చక్కని మాటలు కూడా వారు చెప్పారు. పాటలు పాడే బిడ్డలను బట్టి దేవుని స్తోత్రం. పాట పాడుతుంటే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. ఆత్మతో పాడాలి. పరిశుద్ధ పౌలు అంటాడు, నేను మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును. ఆత్మతో పాడిన పాటలకి, ఆత్మతో కూడిన ప్రార్థనకి ఖైదీలందరూ మార్చబడారు. శిరసాలకు పునాదులు కదిలించబడ్డారు. అందరూ మార్చబడ్డారు. శిరసాల నాయకుడు కూడా మారిపోయాడు. ఓన్లీ పాటలు, ప్రార్థనే. దెర్ ఇస్ నో ప్రసంగం శిరసాల్లో. హల్లెలూయా. వాట్ ఏ రివైవల్ ఇట్ ఈస్. ఉజ్జీవం. దేవుని బిడ్డలు ఉన్న స్థలంలో ఉజ్జీవం. నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా రివైవల్ రావాలి. సేఫ్ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ గారు మీరు ఏంటి వాట్ ఈస్ దట్ వీడియోలు చూడాలన్నారు. నేను చివరిగా చెకప్కి వెళ్ళినప్పుడు నేను చెప్తూ నా దగ్గర మీరు వీడియోలు చెప్పారు, అప్పటి నుంచి నాకు శక్తి ఉందండి, అభినయ గీతం పాడుతున్నాను, ఇక్కడ నుంచాను. ప్లాన్ చేశాను సామలకోట నిన్న వస్తానన్నాను, అది పాడలేకపోయాను. ఇక్కడికి వస్తాను, ఎక్కడికి వెళ్ళకపోయాను. ఇక్కడే పాట పాడుతుంది మన సంఘంలో. శక్తి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని శక్తి, దెయ్యం శక్తి. దేవుడు ఎప్పుడైతే మన బలహీనమో మన బలవంతుడు. మీరు ఆశ్చర్యపోతారు. నేను వచ్చేటప్పుడు యేసుబాబు మాస్టర్ నాకు ఎక్కి తీసుకొచ్చారు. ఆయన వేసాడు ఇది చొక్కా. వేసుకోలేని శక్తి అయిపోయింది. అర్థమైందండి. వాళ్ళు తీసుకొచ్చారు, బాబు వాళ్ళు తీసుకొచ్చారు. నేను ఎలా వచ్చాను నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సీయోను పర్వతం మీద ఉన్నట్టు ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ది గాడ్స్ స్ట్రెంగ్త్. ఇప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. నా స్వరం తెలిసిపోతుంది. పాటలు అన్నీ వేషం వేస్తున్నారు. అక్కడేమో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తెలుసు నేను ఎలా ఉన్నానో. 30 సీసాలు ఎక్కాయి. ఏంటిది సెలైన్లు. దేవుని స్తోత్రం. ఇంక ఈ సమయాన్ని నేను చేయను. అందరికీ వందనాలు. లేటుగా వస్తున్న సహోదరులు కూడా వందనాలు. దేవుని స్తోత్రం. అన్నవారి నుంచి బేబీ సరోజన్ కూడా వచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. క్రిస్మస్ హ్యాపీ వచ్చింది. బేబీ సరోజన్ గారేనా ఎంత ఈ కళ్ళద్దాలు ఏమైనా తప్పు చేస్తున్నాను. సరే నేను చూశాను. మరి దేవుని స్తోత్రం. చక్కగా సహోదరులు వింటున్నారు పాటలు. కానీ ఒక్కోసారి కొంచెం అటు ఇటు చూస్తున్నారు. అదే నాకు కొంచెం మైనస్ పాయింట్లు వచ్చేస్తుంది. 100లోంచి మైనస్ తీసేస్తున్నాను. శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం. ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, అమ్మాయి వాట్ ఈస్ ద ఫైటింగ్ దేర్ యువర్ సెల్ఫ్. దేవుని స్తోత్రం. సరే కాబట్టి సమయం ఇచ్చేస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సమయాన్ని కొంచెం జాగ్రత్త. దయచేసి ప్రకటనలు కూడా కొంతమంది కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలా చేయకండి దయచేసి. నువ్వు కానుకలు వేయకపోయినా పర్లేదు, కానీ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం పొంది అందారు. అది పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. లేరా? రాలేదా? రైట్.
దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అమ్మగారు పాపం బలహీనంగా ఉన్నారు, కానీ అలాగే పరిచయం చేస్తున్నారు. అలాగే దేవుని స్తోత్రం. అత్యంత ప్రేమ స్వరూపుడని మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ యొక్క ఉచితమైన కృపచేత ప్రేమ చేత నాయన మమ్మల్ని ఈ క్షణం వరకు కూడా సజీవులుగా ఉంచి నాయన నూతన నెలలో ప్రవేశించడానికి, నూతన దినములో ప్రవేశించి ప్రభా నాయన నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించుకోవడానికి మీరు మాకు అనుమతిని దయచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచిన తండ్రి నీకు వందనాలు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, కష్టాలు, బలహీనతలు ప్రభా అన్నింటి నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి నాయన దేవా మీరు మాకు తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఉదయకాలంలో ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన వాక్కుల కొరకే నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన 11 నెలలు ప్రభా నీ సురక్షితమైన హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచారు, మాకు తోడుగా ఉన్నారు నాయన నీకు వందనాలు. నాయన నీకే స్తుతులు నాయన. ఇమ్మానుయేలు దేవుడుగా ప్రభా మా జీవితాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ప్రభా నీలో ముందుకు కొనసాగేటువంటి కృపనిచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా దినదినము మీరు మమ్మల్ని బ్రతికించినందుకే నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన అబ్రహాము, మోషే, ఇసాకులకు నాయన దేవా దావీదులకు మీరు తోడై ఉన్నట్టు నాయన దినదినము మాకు తోడుగా ఉంటున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటే మాకెంతో జయం నాయన. మీరు మాకు తోడుగా ఉంటే ప్రభా మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండగలము తండ్రి. మీరు మాకు తోడుగా ఉంటే సమస్తమును నాయన దేవా అన్నీ కూడా సక్రమంగా జరగగలవు తండ్రి. ఎటు చూచినా విజయమే ప్రభా. కాబట్టి నాయన అట్టి జీవితాలను మాకు దయచేయమని అడుగుతుంటున్నాను. మేము నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తూ ప్రభా నీ తోడును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా ఇక ముందును కూడా మమ్మల్ని నడిపిస్తున్నానికి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. మీకే మహిమ ఘనత ఆరోపించుకుంటున్నాం దినదినము ప్రభా. మేము నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా మా జీవితాల ద్వారా నాయన దేవా నీ నామానికి మహిమ తెచ్చేటట్టుగా తండ్రి మాతో ఉన్న వారికి, మా ఇంటి వారికి అందరికీ కూడా మేము ఆశీర్వాదకారకులుగా ఉండడానికి మీరే నీ కృపను మా పైన అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని తండ్రి. నీకు జీవోపవాక్కుల కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. వాక్యం అందించిన దేవుని బిడ్డను కూడా ఇంకా మీరు బలపరిచి వాడుకొని నాయన దేవజనులను బలపరిచి వాడుకున్న విధానం కొరకే నీ స్తోత్రాలు. తెలివచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. విత్తబడినటువంటి ఇక వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి ఉంటకు సహాయం చేయండి. నిత్యము నీ తోడు కలిగి ఉండడానికి నీ కృపను మా పైన ఉంచుమని యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక పాట మనం పాడుకుందాం. మనందరికి వచ్చిన పాట నీ దానము నీ గనము అనే పాట. రాజ్ కుమార్ గారు, అనిల్ గారు, మోజెస్ బ్రహ్నాం గారు దయచేసి వారు ముగ్గురు వచ్చి పాట పాడతారు. ఎవరికైనా కవర్స్ కావాలంటే అక్కడ స్విచ్ బోర్డుల దగ్గర ఉన్నాయి, అలాగే బయట కూడా కవర్స్ ఉంటాయి, మీరు తీసుకోవాల్సిందిగా మనం చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోక నాథుండు నీకియగా, మరి యేసు కొరకై వెనుదీతువా. ధరలోన ధనధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనమో నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకియగా, అన్న వస్త్రములు నీకు దయచేయగా, వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అన్నో క్రైస్తవ. పాడి పంటలు ప్రభువు నీకియగా, అన్న వస్త్రములు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకియగా, అన్న వస్త్రములు నీకు దయచేయగా, వేడాంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడాంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా, వెలిగించే ధర పైన ప్రభునామము కలిమి కొలదికి ప్రభునకు అర్పింపవా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించు ధర పైన ప్రభునామము కలిమి కొలది ప్రభునకు అర్పింపవా. వెలిగించ ధర పైన ప్రభునామము కలిమి కొలది ప్రభునకు అర్పింపవా. నీ ధనము నీ ఘనము
ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలుబాధ భరితములు, బలియాయే నీ పాపముల కేసులు, చెలువంగా ప్రభునికి చెంది ఉంటున్నా. కలిగించు సకలాంబు సమృద్ధిగా, తొలగించు పలు బాధ భరితంబులు, కలిగించు సకలాంబు సమృద్ధిగా, తొలగించు పలు బాధ భరితంబులు, బలియాయ నీ పాపములకేసుడే చెలువంగ ప్రభుకీయ సింతింపవా. బలియాయ నీ పాపములకేసుడే చెలువంగ ప్రభుకీయ సింతింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. దయచేసి సహోదరులు సిద్ధంగా ఉండవలసింది కోరుతున్నాం. సహోదరులు, ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు, కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు, కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించు ధరపైన ప్రభునామము, కలిమి కొలది ప్రభునకు అర్పింపవా. వెలిగించు ధరపైన ప్రభునామము, కలిమి కొలది ప్రభునకు అర్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్స్ క్వైర్కి వందనాలు చెల్లిస్తున్నాం. చప్పలు కొట్టండి ఒకసారి. రైట్, ఇంకెవరైనా బ్రదర్స్ పాటలు పాడాలనుకుంటే మీరు కూడా సిద్ధపడవచ్చు. అలాగే మిడిల్ క్వైర్ అని ఒకటి ఉండేది మనకి మధ్యలో, అంటే మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. రైట్, ఆ మిడిల్ క్వైర్ కూడా వచ్చే వారం సిద్ధపడండి. క్రిస్మస్ పాట నేర్పిస్తాం. యూత్ క్వైర్, మిడిల్ క్వైర్, సీనియర్ క్వైర్, అలాగే మన బ్రదర్స్ క్వైర్, వీలైతే చిన్న క్వైర్ కూడా స్టార్ట్ చేద్దాం త్వరలో. రైట్, మీరు సిద్ధపడవలసింది కోరుతున్నాం. దయచేసి ప్రకటనలు వినండి. ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి వారు కూడా ఈ ప్రభు బల్లో తప్పకుండా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో చివరి నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు కాబట్టి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి వారు కూడా ప్రభు బల్ల కొరకు ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మంగళవారం రాత్రి ఉజ్జీవకుడికి 7 గంటల నుంచి 8:30 వరకు ఉజ్జీవకుడికి మందిరంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే శుక్రవారం ఉదయం 9 గంటలకు ఉపవాస ప్రార్థన, శనివారం 10 గంటలకి స్త్రీల కూడిక. దయచేసి స్త్రీలందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆదివారం ఉదయం 7 గంటలకి సండే స్కూల్, 9 గంటలకి మన ఆరాధన. మీరు అందరూ కూడా త్వరగా వస్తే త్వరగా మనం ముగించుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. వచ్చే ఆదివారం మధ్యాహ్నం యవనస్తులకి బైబిల్ టెస్ట్ ఉంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 22 నుంచి 31 వరకు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యూత్ మీటింగ్ లేదు. దయచేసి యవన బిడ్డలందరూ కూడా మీరు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే రేపు సాయంకాలం నుంచి సండే స్కూల్ పిల్లల ప్రాక్టీస్ ఉంటుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. దయచేసి మీ పిల్లలందరినీ కూడా మీరు పంపించండి. రేపు క్లాసుల కింద డివైడ్ చేస్తాం. ఆసక్తి కలిగిన వాళ్ళే రండి, ఇబ్బంది లేదు, బలవంతం కూడా లేదు. ఎవరైతే దేవుని కొరకు పాటలు పాడాలనుకున్నారో వాళ్ళు సండే స్కూల్ పిల్లల్ని మీరు పంపించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవి ప్రకటనలు గమనించండి. మరి ఒక ప్రకటన నాన్నగారు చేస్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరు కూడా ఏంటండి, ఎవరైనా కొంతమంది కాన్క్లూస్ వెళ్ళిపోయారేమో, తర్వాత మీరు జ్ఞాపకం చేయండి కదా. అర్జెంటుగా ఏమైనా పని మీద వెళ్తే ఈ ప్రకటన దయచేసి వివాహ సంబంధించిన ప్రకటన అందరూ ఆలోచించాలి. కొంతమంది వినరు, ఎప్పుడు చెప్పారంటారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. హెబ్రీ 13:4. ఏళ్లవారి పరిశుద్ధ వివాహ ఆహ్వానం. కీర్తి చేసులు ఏళ్ల జియన్ శ్రీమతి గన్నెమ్మ గార్ల దివ్య ఆశీస్సులతో ఏళ్ల చిట్టుబాబు శ్రీమతి అరుణకుమారి దంపతులు వ్రాయి వివాహ ఆహ్వాన పత్రిక. మా ద్వితీయ కుమారుడు మరి డాక్టర్ వినయ్ MBBS, అలాగే డాక్టర్ కావ్య మేఘన BDS, రాజమండ్రి రూరల్ బొమ్మూరు వాస్తవులు శ్రీ పల్లి BBS N మూర్తి, శ్రీమతి శిలా కిరణ్మయ దంపతుల ఏకైక కుమార్తెను ఇచ్చి పరిశుద్ధ వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. వివాహ సమయము తేదీ 14/12/2024 శనివారం ఉదయం 10 గంటలకు. అనగా రేపు వచ్చే శనివారం, ఈ వారంలో శనివారం కాక పై వచ్చే శనివారం. అంటే మేము మళ్ళీ ఆదివారం ప్రకటన, ఇది మొదటి ప్రకటన చేస్తున్నాం. దయచేసి జాగ్రత్తగానండి. లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్. వివాహ సమయము 14/12/2024 శనివారం ఉదయం 10 గంటలకు. వివాహ వేదిక లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్, మెడికోవర్ హాస్పిటల్ ఎదురుగా, అచ్చంపేట, కాకినాడ. వివాహకర్త రెవరెండ్ డాక్టర్ సిహెచ్ శాంసన్ గారు MADD, నూతన యెరూషలేం చర్చ్, పిఠాపురం. వివాహ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ తిమోతి గారు MABED, నూతన యెరూషలేం చర్చ్, పిఠాపురం. అలాగనే విందు 14/12/2024 శనివారం, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి వివాహ వేదిక దగ్గర. అభిలాష ఆత్మీయులైన తామెల్లరూ ఇచ్చేసి నూతన వధువులను ఆశ్రయించే ప్రార్థన
మీ రాకను ప్రేమతో ఆహ్వానించేవారు ఏళ్ల చిట్టుబాబు, శ్రీమతి అరుణ కుమారి గారు, ఏళ్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరియు మిత్రుల అభినందనలతో. ఇది ఫస్ట్ ప్రకటన. చేపలు కొట్టండి గట్టిగా. నేను హాస్పిటల్లో ఉన్నా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. వివాహాలు అయ్యే వాళ్ళ కొరకు ప్రార్థన, లిస్టులో వస్తున్నారు నా ఎదురుగా మనసులోకి. ప్రభు వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఏమండి, యవ్వన కాలంలో వివాహం చేసుకోవడం మంచిది. దయచేసి మా బంధువులు వచ్చారు నిన్న, ఆయనకి మా తోడవాళ్ళు వారు పెద్దవాడు త్వరగా వివాహం చేయాలన్నారు. అలా వాళ్ళ ముగ్గురు అనుకోండి. కాబట్టి సంఘంలో ఉన్న యవ్వన బిడ్డల విషయంలో కూడా నేను ఆలోచన చేస్తున్నాను. తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించాలి. యవ్వన కాలంలో వారు ఒక మంచి స్థితికి వస్తే తప్పనిసరిగా వివాహాలు చేయడం మంచిది. మరి డాక్టర్ వినయ్, ఆయనకి మరి మిఖాయిల్ అని పెట్టారు. మరి చిరంజీవి సౌభాగ్య డాక్టర్ కావ్య మేఘన బీడిఎస్ డెంటిస్ట్ డాక్టర్ అన్నమాట కదా. సరే, కాబట్టి దీని కొరకు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి మిగతా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, వివాహం అనే విషయంలో ఘనమైనదని చెప్పి Hebrew 13:4 రాశారు. మరి ఇవాళ చిట్టిబాబు గారు, శ్రీమతి అరుణ గారి యొక్క మరి ద్వితీయ కుమారుడు డాక్టర్ వినయ్ అనే మిఖాయిల్ని బట్టి నేను స్తుతిస్తున్నా. డాక్టర్ కావ్య మేఘనతో వివాహం జరగని ఉంది. 14వ తారీఖు వచ్చే 2వ శనివారం ఉదయం 10 గంటలకి లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్ మరి మెడికల్ హాస్పిటల్ ఎదురుగా జరగనేటుండగా మరి నీవే కార్యం చేసి మయం తెచ్చుకోండి. ఆశ్చర్యకార్యం చేయండి. మంచి వాతావరణం దయచేయండి. నీ నామనకే మహిమ తెచ్చుకోండి. అలాగే వివాహాలు అవ్వన్న బిడ్డలకు కూడా త్వరగా వివాహాలు జరుగున్నట్లుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహాల కొరకు వారికి కూడా సాయం జతపరచండి. నీ కార్యం చేయండి. సాతాను క్రియను లయపరచండి. మీ నామనకే మహిమ తెచ్చు. యేసు నామములో అడుగుచున్నా తండ్రి. ఇది వివాహం కొరకు చేసిన ప్రార్థన, మొదటి ప్రకటన. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ముగింపు ప్రార్థన అవసరంతో ముగించుకుందాం. నేను అక్కడ వస్తాను, నెమ్మదిగా వచ్చి కూర్చుంటాను. దూర ప్రాంతాలు ఉన్నవారు మొట్టమొదటి ప్రార్థన చేయండి. దయచేసి మర్చిపోకండి. ఈ పక్కన వాళ్ళు వచ్చేసి లేదా దగ్గరకు ఉన్న వాళ్ళు వచ్చి అవసరతను బట్టి ప్రార్థన చేయించు. కొంతమందికి అప్పుడే ప్రార్థన చేసి తర్వాత ఇక్కడ ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవరైతే మారు మనసు ఉంది బాప్తీసం పొందారో ప్రభు బల్లకి రండి. ప్రతి నెలలో మొదటి ఆదివారం కాబట్టి ఈ మొదటి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు విన్నాము, నిన్ను గురించి కీర్తించాము. చక్కని ఆరాధన జరిగింది. ఆరాధనలో వాక్యం చెప్పిన బిడ్డలను బట్టి ప్రభుదయాలు గారిని బట్టి వందనాలు. వర్తమానం ఇచ్చిన స్టీవెన్ తిమోతి బాబుని బట్టి నీకు స్తోత్రం. కొయిర్ వారు, ఆర్కెస్ట్రా వారు, మరి అందరిని బట్టి కూడా స్తోత్రం. ప్రార్థించిన వారు, బైబిల్ పాఠనం చేసిన వారు అందరిని బట్టి నీకు స్తోత్రం. అందరికీ నీ కృప అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించం. ఇచ్చిన ప్రతి కానుక, దశమ ప్రతిష్టారు మొక్కుబడి కానుకలు, ఆశీర్వాద బియ్యములు, వృక్ష ఫలాలు, రకరకాల ఫలాలు ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి. మరి అయితే నగర్, మోహన్ రైల్వే క్వార్టర్స్, భీమ్నగర్, శాటిలైట్ సిటీ, డ్రైవర్స్ కాలనీ, ఆ స్థలాల నుంచి వస్తున్న బిడ్డలు, ఇంకా ఆయా స్థలాల నుంచి వచ్చే బిడ్డలను కూడా కాపాడు. అంతేకాదు తండ్రి, విదేశాల్లో ఉన్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దక్షిణాఫ్రికా, కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి, బెహ్రెన్, దోహా, ఖత్తర్, ఆస్ట్రేలియాలో కీర్తి ఉన్నది. తన యొక్క భర్త గారు, బిడ్డ ఉన్నారు. అలాగే సూర్యప్రకాశ్రావు గారు, పద్మావతి గారు కూడా అక్కడ ఉన్నారు. తల్లిదండ్రులు వారికి తోడుగుండాడు. కువైట్లో కూసి నాగమణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేసి నడిపించండి. కరుణమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాము, సాయం చేయండి. అలాగే ప్రభువా, నీ కృపను బట్టి తండ్రి రాహేలమ్మ గారు, రాహేలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెదపాటి మధు కొరకు ప్రార్థన చేస్తున్నాము. కువైట్లో ఉంటున్నాడు, తోడు ఉండండి. ఇంకా విదేశాల్లో తండ్రి మస్కట్లో బోరాచందారి ఉన్నది. అలాగే తండ్రి యూకే లండన్లో మరి కిరణ్ మాస్టర్ యొక్క కుమారుడు అశోక్, ఆయన కొరకు ప్రార్థన చేసినాము, సాయం చేయండి. ఆ బిడ్డ దూర ప్రాంతంలో ఉంటున్నాడు, తోడు. అలాగే సోనీ ప్రియ తన భర్త గారు కూడా అక్కడ ఉంటుండగా, రియాద్లో సోనీ ప్రియ భర్త గారు ఉంటున్నారు. వారికి గర్భఫలం దాయిచ్చండి. అంతేకాదు విదేశాలు ఇంకెవరున్నారో వారందరికీ కూడా తోడుగా నడిపించి మహిమ తెచ్చుకోండి. ఇండియా దేశంలో
ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ, రాజమండ్రిలో డాక్టర్ సమంత, అలాగనే మరి యేసుబాబు గారి యొక్క కుమారుడు మరి షేద్ కూడా ఉంటున్నాడు, తోడుగుండడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు రాజమండ్రిలో, ఇంకా అన్ని హైదరాబాద్లో అన్నిటిలో కూడా చాలా స్థలాల్లో సంఘబిడ్డలు ఉన్నారు. పేరు వరుసలో నువ్వు కాపాడండి. అంతేకాదు తండ్రి, సామలకోట, అన్నవరం, తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలేశ్వరం, పెద్దాపురం, దొంతమూర ప్రాంతాల్లో ఉన్న సంఘబిడ్డలందరి కొరకు ప్రార్థన, వారి బంధువులు, ప్రియులు, రక్షణ అందరినీ కాపాడు. ఇది అయిన తర్వాత ప్రభు బలకు వెళ్తుంటే నీ దీవులతో నింపుమని ఈ వారమంతా, ఈ నెలంతా నీ కాపుదలో దాచి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్త సంపూర్ణమిచ్చి అపవాది క్రియలకు అంత నాశనం కలవనం గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నిత్యం మనకును ఆయన పరిశుద్ధులకును అందరికీ సదాకాలం తోడే నడిపించనుగా. దూర ప్రాంతంలో మరి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును కూడా తోడుగా నడిపించనుగాక, ఆమేన్. యేసు నీవే కావాలయా నాతో కూడా